విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఈ యాదవ కమ్యూనిటీ నుంచి ఏమన్నా పదవులు ఇస్తే గజ్జి భాస్కర్ పేరు పరిశీలన ఉంటుందా? ఉంటుంది కంపల్సరీ, ఆబ్వియస్లీ ఉంటుంది. మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసిరా ముఖ్యమంత్రి గారికి? ముఖ్యమంత్రి మైండ్ లోనే ఉన్నామండి మేము. ముఖ్యమంత్రి గారికి మైండ్ లో ఉన్నాం మేము. వాస్తవంగా చెప్తున్న అక్షయ్ గారు, ఈ రోజు రాష్ట్రంలో ఎవరు ఏ కమ్యూనిటీకి ఎవరు పనిచేసారు ఎవరు పనిచేయరు ఆయనకు క్లిస్టర్ క్లియర్ గా ఐడియా ఉంది. క్లిస్టర్ క్లియర్ గా ఏ కుటుంబం ఏ ఒక్క కమ్యూనిటీకి అయినా కానీ అన్యాయం జరగనీయడు రేవంత్ రెడ్డి గారు. రానున్న రోజులలో కంపల్సరీ ప్రతి ఒక్క క్యాస్ట్కి న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. గజ్జి భాస్కర్ అంటే ఒకప్పుడు పెద్ద ఫైర్ బ్రాండ్, ఈ మధ్య కాలంలో కొంత సైలెంట్ అయినట్టున్నాడు. ఫైర్ బ్రాండ్ ఏముంటుందండి, తప్పు చేసి ఎవరినైనా కానీ నిందిస్తా. ఇప్పుడు కూడా అదే, ఇప్పటికి కూడా అంతే. వాస్తవం తప్పు జరిగిందంటే కంపల్సరీ నిందిస్తా ఎవరైనా సరే. గతంలో మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కబడ్డీ ప్లేయర్ అని చెప్పేసి విన్నా, నిజమేనా? వాస్తవం. అట్లాంటి గజ్జి భాస్కర్ ఎందుకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా సైలెంట్ అయిపోయాడు? ఎందుకు రాజకీయాల వలన లేకపోతే వ్యక్తిగత కారణాలా? వ్యక్తిగత కారణం అనేది ఏం లేదు. మేము వాస్తవంగా మీరు ఒక పాయింట్ అడిగారు కబడ్డీ అని. వాస్తవంగా చెప్పాలంటే నేను 89లో 91లో స్టార్ట్ చేసినాను. మాది శ్రీకృష్ణ క్లబ్ కాచిగూడలో ఉంటుంది. మా గురువు గారు బలరాం యాదవ్ గారు, కీర్తిశేషి బలరాం యాదవ్ గారు అంటే మాకు చాలా అపరేని. ఆయన మాకు నేర్పింది ఏంటంటే నీతి నిజాయితీ. డబ్బు లేకున్నా కానీ మన నీతి నిజాయితీతో ఉంటే ఎప్పటికైనా కానీ మనం పోడగొట్టుకుంది మనకే వస్తుంది. మనం కష్టపడి పోడగొట్టుకుందైనా వస్తుంది, కష్టపడి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆయన బాగా చెప్తున్నా. సిస్టమేటిక్ డెడికేషన్ ఒకటి ఎలా ఉండాలి ఏమున్నది బాగా నేర్పించేది మాకైనా మా బలరాం యాదవ్. మేము శ్రీకృష్ణ క్లబ్ మెంబర్స్ కానీ మేము ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నాం. సరే, ఓకే. ఇదంతా పోతే ఏడాది కాలం గడుస్తుంది, ప్రభుత్వం వచ్చి 1 year సంబరాలు కూడా జరుగుతున్నాయి. ముందుగా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు కూడా, ఎందుకంటే మీరు కూడా తెలంగాణ కంపల్సరీ మీకు కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఒక ఏడాది కాలం అంటే మామూలు విషయం కాదు, 365 రోజులు. అటువంటిది ఒక ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము చాలా వ్యతిరేకత అనేది కూడగట్టుకుంది. అంటే అంగీకరిస్తారా? నేను చూపించండి ఇక్కడ హైడ్రా విషయంలో గానీ, మూసి ప్రక్షాళన విషయంలో గానీ, 6 గ్యారంటీల అమల్లో గానీ, రైతు భరోసా లాంటి అనేక స్కీమ్లలో ఇంకా అనుకున్నంత మీరు సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకున్నారు, కానీ ఏం జరగట్లేదు అని చెప్పేసి చాలా మంది. ఏం జరగలేదు అని చెప్తున్నా నేను. చెప్పండి, ఏం జరిగినా ఏం జరగలేదు మీరు చెప్పండి. ఏం జరగలేదు మీరు ముందు చెప్పండి, నేను తర్వాత నేను చెప్తాను. ఏం జరగలేదు మిమ్మల్ని అడుగుతున్నా. మేము జరిగినాయి ఏం చెప్తున్నాం కదా, ఇప్పటికీ అద్భుతాలు జరిగినాయి. మీరు అన్నారు 2500 మహిళలకు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అవును, ఇస్తామండి. బంగారం అన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో నెక్స్ట్ అదే స్కీమ్ ఉన్నది మాకు. మూసి ప్రక్షాళన అని చెప్పేసారు, అనేక మంది మూసి నిర్వాసితులు మీరు కూలగొడుతున్నారు. గత ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ వేలో పోతే ఈ ప్రభుత్వం డిస్ట్రక్టివ్ వేలో పోతే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అక్షర్ హైడ్రా అని ఒక మీరు లేపుతున్నారు ప్రతిపక్షాలకు. ఒకటి అది స్టార్ట్ చేసిందే ప్రతిపక్షాలలో. ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క హైడ్రా గురించి స్కెచ్ చేసింది వాళ్ళు. ఆ హైడ్రా వాళ్ళ ఒక రాజకీయ లబ్ధి కోసము ఈ యొక్క హైడ్రాని వాళ్ళు చేయకుండా దాన్ని అనగదొక్కి అలా వాళ్ళే భూ కబ్జాదారులు ఉన్నారు కనుకనే వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఊలు చేస్తాం అది ఊలు చేస్తాం, లక్ష నాగల్లో పెట్టి రామోజీ ఫిలిం సిటీతో దున్తాము అన్నది మేమా వాళ్ళ? మీరే చెప్పండి. వాళ్ళు అన్నారు వాళ్ళు చేయలేని పని మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సహచర మంత్రివర్గం మొత్తం ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఎక్కడైతే చెరువులు ఆక్రమించారో కంపల్సరీ వాటిని కూల్చేయాలి. మనం రానున్న రోజులలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి కనుక ఈ యొక్క చెరువులను పరిరక్షించుకోవడం కోసమే ఈ యొక్క హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా అనేది ఒకటి నా కోసం కాదు, నీ కోసం కాదు, రానున్న భవిష్యత్తుకు తరాల కోసం. హైడ్రా వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేటువంటి గ్రహించే ఈ మధ్య కాలంలో గతంలో ఉన్నటువంటి స్పీడ్ అనేది ఇప్పుడు హైడ్రా తగ్గించింది. సమస్యనే లేదు, అట్లాంటిది ఏమీ లేదు. హైడ్రా అనేది బ్రేక్ వేయడము, ఒక లివర్ గుంజడం, ఒక బ్రేక్ గుంజడం, అట్లానే యొక్క బీఆర్ఎస్ ఏవేవో వాగుతారు. అట్లాంటిది హైడ్రా పని హైడ్రా చేసుకుంటూ పోతూనే ఉంది. ప్రతి మీరు చూస్తుండండి, ఇప్పటికీ హైడ్రా అనే పేరు విన్న తర్వాత ఈ యొక్క కూల్చివేతలు ఏవైతే అక్రమంగా కట్టినాయి ఇవన్నీ కూల్చివేసిన తర్వాత ఏ ఒక్క రియల్టరే కానీ ఏ ఒక్క వ్యాపారవేత్తే కానీ FTL లో పోవాలంటే భయపడతారు. హైదరాబాద్ అంతేందుకు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రజలు ఏదన్నా అపార్ట్మెంట్ కొనడం అంటే మీకు హైడ్రా నుంచి మీకు NOC ఉందా అని అడుగుతుండ్రు. ఎందుకు అడుగుతుండ్రండి? అది అసలు నిజంగా హైడ్రా నుంచి NOC ఇస్తారా అంటే ఇవ్వరు, జనరల్గా లేదు. కానీ ప్రజలు అవగాహనకు వచ్చింది, అంటే ఇది హైడ్రాలో ఉందా లేదా అంటే
ప్రజలు కూడా గ్రహిస్తున్నారు ఇది కరెక్టా కాదా అనేది. అంటే ప్రజలకు అవగాహన దొరుకుతుంది ఇది అక్రమంగా కట్టిర్రా నిజాయితీగా కట్టిర్రా అని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇంకో విషయం మీరు అడిగిరు మూసి అన్నారు. మీ మూసి అంటే చూసిరా ఎప్పుడన్నా మీరు స్నానాలు గిట్ల ఏమన్నా చూసిరా? ఎలాంటి మూసి చూసిరు మీరు? ఫస్ట్ మీకు తెలిసి చాలా మురుకు నీటితోటి ఉండిపోతుంది. అదే మూసి చూసిరా? మంచి వాతావరణ మూసి ఎవరైనా చూసిరా మీరు? చూడలేదు. నేను చూశాను. ఎందుకంటే ఆ మూసి పక్కకు పుట్టిన ఊరు నాది. ఆ మూసి అవతల నాకు పొలం ఉంది. వాస్తవం చెప్తున్నా. ఆ మూసి నేను పుట్టిన ఊరు బుచారం అవతల నాకు పొలం ఉంటుంది. మూసిలోకి వెళ్ళి నిజంగా చెప్తున్నాం మేము నమ్ముతున్నాము. ఆ వాటర్ వస్తుంటే వాటితోటి బట్టలు ఉతుకునేది, వాటితోటి స్నానాలు చేసేది, వాటిలో చేపలు పెంచేది, ప్రతి ఒక్కటి చేసేది. మనకు బర్రెల కాపరైనా ఎక్కడ పోయినా కానీ ఆ తాగడానికి నీళ్లు కాకుంటే ఆ మూసి పరిహార ప్రాంతంలో అక్కడ పక్కకు పోయి ఇసుక తవ్వి ఆ ఇసుకలకి వెళ్ళి ఊటలో నీళ్ళు వచ్చేది, ఆ చెరువులకి వెళ్ళి నీళ్ళు తాగేది. అలాంటి మూసి ఇయాలో కాళ్ళు కడుక్కోవాలంటే కూడా భయం వేస్తుంది. అలాంటి మూసిలో మీరు నమ్మరో ఎన్ని వందల ఎకరాలు వాడుతుందో మీరు చూస్తారా అక్కడ. వాస్తవం చెప్తున్నాం. మూసి వాటర్ తోటి వరి పండిస్తారు, కంప్లీట్ వరి పండిస్తారు. ఆ వరి పండించడానికి కూడా ఇవాళ రేపట్ల కష్టపడుతున్నారు రైతులు. ఎంత కష్టపడుతున్నారు అంటే అందులో దిగి పనిచేయాలంటే కూడా వాళ్ళ చర్మము మండుతున్నాయి. సో అలాంటి మూసిని మనం అప్పుడున్న మూసికి ఇప్పుడున్న మూసికి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఇప్పుడు కాలుష్యంతో కలిసిన మూసికి అప్పుడు మంచి నీళ్ళతో ఉన్న మూసికి డిఫరెన్షియేషన్